వెల్కమ్ టు బిగ్ డే. నేను మీ సతీష్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో మనకి రాబోతున్న 8:30కి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఒకెత్తైతే ప్రధానంగా అందరి దృష్టి దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్పై ఉంది. పశ్చిమ బెంగాల్లో కొత్త చరిత్ర రాబోతుందా, పాత ఫలితమే రిపీట్ కాబోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే అటు ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా పశ్చిమ బెంగాల్కి సంబంధించి అటు బీజేపీకి కొన్ని మెజార్టీ సంస్థలు ఎడ్జి ఇచ్చినప్పటికీ కొన్ని సంస్థలు మమత తిరిగి రిటైన్ కాబోతుంది, 4వసారి గెలవబోతుంది అంటూ కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతకు మించి కొంత యాక్యురేట్గా ఎగ్జిట్ పోల్స్ చెప్పి యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు బెంగాల్ విషయంలో మేము ఏమి చెప్పలేము అన్న అంశం కూడా మరింత ఉత్కంఠ రేపుతోంది. అదే యాక్సిస్ మై ఇండియా తమిళనాడుకు సంబంధించి సీనియర్ నటుడు విజయ్ పెట్టిన టీవీకే తొలి ప్రయత్నంలోనే 98 నుంచి 120 సీట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. మరి ఏం నిజం కాబోతుంది? నేను ఇందాక అన్నట్టుగా కొత్త చరిత్ర, పాత ఫలితమా, ఏంటనేది మనకి తెలిపబోతుంది. ఈ అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మరో సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ అందే సచిన్ గారు. రైట్, నగేష్ గారు మీ అంచనా ఏంటి సార్? మనం 5 రాష్ట్రాలు కీలకమైనవే, కానీ 5 రాష్ట్రాలకు సంబంధించి అస్సోం కానీ, తర్వాత కేరళం కానీ, పుదుచ్చేరి కానీ దాదాపు కొంత క్లారిటీ వచ్చేసింది, మనకే అర్థమైపోయింది. ఒక 15 డేస్ నుంచి చూస్తుంటే ఇక దాదాపు ఫలితాలు ఇవే రావచ్చని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా దాదాపు అన్ని సంస్థలు అవే చెప్పాయి. నా విషయంలో రెండు అభిప్రాయం లేదు. బట్ వేరే తమిళనాడు, అలాగే ఇక్కడ మన బెంగాల్ విషయానికి వస్తే తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించే ఛాన్స్ డిఎంకేకి ఉందని మెజార్టీ పార్టీలు చెప్పాయి. డిఎంకే అధికారంలోకి వస్తుందని కొందరు చెప్పారు. బట్ వేరే విజయ్ పార్టీ కూడా ఎడ్జ్ ఉందని ఒక 2-3 సంస్థలు చెప్తున్నాయి. ఇక బెంగాల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? బెంగాల్ అనేది విషయంలో కొత్త చరిత్ర రాబోతుందా, లేదంటే మళ్ళీ తిరిగి మమత రిటైన్ కాబోతుందా? ఇప్పుడు దీని మీద చర్చించే ముందు ఈ ఫలితాలకి ఏమిటి ప్రాముఖ్యత అనేది, ఇప్పుడు దీంట్లో ఏంటంటే బీజేపీ తన ఫుట్ ప్రింట్ పెంచాలని చూస్తున్నది. అంటే ఎక్కడ పెంచేది ఎక్కడ ఉందంటే బెంగాల్లోనే ఛాన్సెస్ ఉన్నాయి. అటుపక్క తమిళనాడులో, కేరళలో, పాండిచేరిలో ఎన్డీఏతో కలిసి పాండిచేరిలో చేస్తుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ ఏమిటంటే ఇప్పటిదాకా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఏమైనా చూస్తే కేరళలో వాళ్ళు యూడిఎఫ్ మళ్ళీ వచ్చేలాగా ఉన్నది. అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ లార్జర్ పిక్చర్ చూస్తే ఇప్పుడు ఇండియా కూటమి దీనివల్ల బలపడదా అనేది చూస్తే ఇప్పుడు బెంగాల్లో ఏంటంటే ఇండియా కూటమి బాగా డివైడ్ అయిపోయి ఉంది. ఏది టీఎంసీకి కాంగ్రెస్కి వాళ్ళు బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇది మాట్లాడుకోండి. యాక్చువల్గా మీరు తమిళనాడులో కూడా చూస్తే సిపిఎం, డిఎంకే, కాంగ్రెస్, డిఎంకే ఒకరికి ఇచ్చేయలేదు. సో ఇండియా కూటమి ఏదైతే అంత స్ట్రాంగ్గా లేదు. అయితే బీజేపీ అయితే ఈ పాండిచేరి తప్పితే కేరళలో, తమిళనాడులో వాళ్ళకి పెద్ద ఇది లేదు. తమిళనాడులో ఏంటంటే ఏడీఎంకే భుజాల మీద వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏడీఎంకే కూడా ఎంత మటుకు ఛాన్స్ ఉందా, ఒక్క పోల్ ఉట్టి ఏడీఎంకేకి మెజారిటీ ఇస్తుందన్నారు, మిగతా వాళ్ళు అన్ని డిఎంకేకి వస్తుందన్నారు. యాక్సిస్ మై ఇండియా ఏమిటంటే విజయ్కి ఇస్తామన్నారు. సో ఇది లార్జర్ పిక్చర్. బట్ బెంగాల్లో ఏమిటంటే ఇది పోలరైజేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇంతకుముందు ఏమిటంటే బెంగాల్లో ఏమిటంటే ముస్లిం ఓట్ అనేది ఒక పక్కే పడుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎస్పెషలీ ఆఫ్టర్ ఎస్ఐఆర్ అండ్ ఈ సిఏఏ తర్వాత. బట్ ఇప్పుడు ఏమిటంటే బెంగాలీజు హిందూ బెంగాలీస్ హిందువులుగా ఓటేస్తారా, బెంగాలీస్గా ఓటేస్తారా, అది కీ ఫ్యాక్టర్. హిందూస్గా ఓటేస్తే అంటే బీజేపీకి, బెంగాలీస్గా ఓటేస్తే బీజేపీకి వ్యతిరేకంగా. ఎందుకైతే మమతా బెనర్జీ వీళ్ళందరూ అన్నారు, వీళ్ళు ఏంటంటే బెంగాలీస్ ఆత్మగౌరవం విషయం అనేది. దాని తర్వాత ఇక్కడ గుజరాతీసు, సింధీలు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ బస చేస్తున్నారు. సో ఇది ఏమిటంటే అది మనకి పనికిరాదు అన్నారు. సో బెంగాలీగా ఓటేస్తే బీజేపీకి ఇంకా ఛాన్స్ లేదు. అయితే ఏమిటంటే ప్రతిసారి మమతా బెనర్జీ పార్టీ ఏదైతే టీఎంసీ ఉందో చాలా మటుకు దౌర్జన్యం చేసి కొన్ని సీట్లు గెలుచుకుంది. ఈసారి ఏంటంటే అసలు ఎలక్షన్ కమిషన్, బీజేపీ అంతా టైట్ చేశారు. సో దానివల్ల ఎంత మటుకు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందో తెలియదు. బట్ ఇక్కడ తమిళనాడుకి వస్తే అంటే ఈసారి డిస్కస్ చేసేది 2 స్టేట్స్, మేజర్ ఇవే 2. తమిళనాడుకు వస్తే ఏమిటంటే
ఇప్పుడు డిఎంకే కొంత ఓటు చాలా మటుకు పోయినట్టుగా, ఏది ఉమెన్ ఓటు, యూత్ ఓటు, దాని తర్వాత మైనారిటీ ఓటు, ఎస్పెషల్లీ క్రిస్టియన్ ఓటు విచ్ ఇస్ 6%, ముస్లిం ఓటు ఇస్ 6%. ఇవన్నీ ఒక విజయ్కి వెళ్ళిపోతాయా లేదా అనేది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు డిఎంకేకి ఓటు వేయమని అడిగారు. అయితే వాళ్ళలో భేదాలు వచ్చాయి. ఎందుకైతే విజయ్ అనేది ఆయన ఒక క్రిస్టియన్, సో ఆయనకి ఎందుకు ఇవ్వలేదని. సో ఇప్పుడు క్రిస్టియన్ ఓట్ 6% ఏదైతే ఉందో అది చాలా మటుకు డిపెండ్ అవుతుంది. దాని తర్వాత తమిళనాడులోని అంత సులభం కాదు. అక్కడ ఏమిటంటే కాస్ట్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ దెన్ రిలీజియన్. ఎందుకైతే అక్కడ తేవార్స్, వన్నియార్స్, ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క వాళ్ళు ఉన్నారు. బీసీ పాపులేషన్ ఎక్కువ. వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏడిఎంకేకి ఎలిజెన్స్ ఉంది, కొంతమంది డిఎంకేకి ఉంది. సో వాళ్ళు మారుతారా లేకపోతే ఉన్నట్టుగా చేస్తారా అనేది. సో ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే కేరళకు వచ్చేసరికి ఏమిటంటే ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్కి ఒకటే రాష్ట్రం ఉంది, అది మరి నిలుపుకోగలరా. ఇంతకుముందు ఏంటంటే కేరళలో వెస్ట్ బెంగాల్లో పోయినప్పుడు త్రిపుర ఒక్కటే ఉండేది, ఇప్పుడు కేరళ ఒకటే ఉంది. ఇప్పుడు అది ఇచ్చేస్తే బీజేపీ వాళ్ళు ఏమిటంటే సంబరాలు చేసుకుంటారు, అంటే కమ్యూనిస్ట్ ముక్త్ భారత్ అనేది. పాండిచేరిలో చూస్తుంటే ఎక్కడ ఇది జరిగేలాగా లేదు, ఏది డిఫరెన్స్ ఏమీ వచ్చేలాగా లేదు. ఎందుకంటే ఎన్డీఏకి ఇప్పుడు ఉన్నదానికన్నా 1-2 సీట్లు ఎక్కువ వచ్చేలాగా కనబడుతున్నాయి. సో ఏమిటంటే ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇదే అన్నిటికన్నా పెద్ద ఎలక్షన్. ఇంతకుముందు బీహార్లో, మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి, కానీ ఇంత పెద్ద లోక్సభ ఎలక్షన్స్ దగ్గరలో జరిగాయి. అది కూడా ప్రాంతాల్లో ఈస్టర్న్ అస్సాం, బెంగాల్, సౌత్లో 2 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీ. సో ఇది చాలా, దానివల్ల ఇది ప్రాముఖ్యత ఉంది దీనికి. రైట్. అందే సచిన్ గారు, మీరేం చెప్తారు సార్? గతంలో కాంగ్రెస్ కి, లెఫ్ట్ పార్టీస్ కి అప్రచాతంగా అధికారాన్ని కట్టబెట్టారు బెంగాల్ ప్రజలు. సేమ్ ట్రెండ్ మమతా బెనర్జీ విషయంలో కూడా 3 సార్లు అధికారంలో ఇచ్చి ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడేం జరగబోతుంది అని. ఎందుకంటే బెంగాల్లో ఏం జరుగుతుంది, బెంగాల్లో జరిగే పరిణామాల పైన దేశ రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయనేది ఒక అంచనా. ఎందుకంటే ఎప్పుడు అందరి ద్రాక్షగా ఉన్న బెంగాల్ ఈసారి మాకు అందే ద్రాక్షని బీజేపీ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు బీజేపీకి ఎగ్జిస్తున్నాయి. బెట్టింగ్స్ కూడా ఎక్కువగా బీజేపీ వైపే నడుస్తున్న వాతావరణం. కానీ మమత కూడా కొంత కాన్ఫిడెన్స్ గా ఉంది, మమత కూడా ఛాన్స్ ఉంది అన్నది కొంత ఫీల్డ్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు చెప్తున్న మాట. మీరేమనుకుంటున్నారు సార్? సతీష్ గారు, మీరు ఒక మాట అన్నారు సార్, బెంగాల్ దేశమంతా ఇవాళ గురించి ఆలోచిస్తే బెంగాల్ రేపటి గురించి ఆలోచిస్తుందట. స్వాతంత్రోద్యమం నాటి నుంచి కూడా ఆ నానుడి బెంగాల్ గుర్తిస్తుంది. అయితే బెంగాల్కు బీజేపీని పరిచయం చేసిందే మమతా బెనర్జీ. బీజేపీ ప్రభుత్వంలో చేరి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ పనిచేస్తూ బెంగాల్కు బీజేపీని చేసుకొచ్చిందే మమతా బెనర్జీ. ఒకటి. రెండవది, మమతా బెనర్జీ చేసినటువంటి దౌర్జన్యాల పాలిటిక్స్ తోటే లెఫ్ట్ క్యాడరు, ఓటర్స్ కూడా ఏ రోజున వచ్చి మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అది కూడా బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయ్యారంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది కాబట్టి బీజేపీ అయితేనే కాపాడగలుగుతుంది. దాదాపు నాకు తెలిసినంత ప్రకారం 30% గ్రామాల్లో ఆనాడు లెఫ్ట్ క్యాడర్ కానీ, ఓటర్లు కానీ ఊళ్ళో వదిలిపెట్టిపోయారు. వాళ్ళు రక్షణ కొరకు బీజేపీలో చేరు. ఇప్పుడు బీజేపీ ఆల్టర్నేటివ్గా గత 2 ఏళ్లుగా వచ్చింది. పోయినసారి బీజేపీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో లెఫ్ట్ ఓటింగ్ 30 నుంచి 3% పడిపోతే బీజేపీ ఓటింగ్ దరిదాపు 3-4 సీట్ల నుంచి 77 సీట్లకు పెరిగింది. ఓటింగ్ కూడా ఆ స్థాయిలో పెరిగింది. కాబట్టి వాళ్ళ టీఎంసీ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ నడుస్తుంది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే, ఒకటి సర్ పేరు మీద 91 లక్షల ఓట్లు డిలీషన్ చేసినా మళ్ళీ మమత ఒక 30 లక్షల ఓట్లు చేర్పించుకుంది. ఏదేమైనా ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఆ సర్ ఉపయోగపడుతుంది ఎక్కడైనా. అది మొదటి అంశం. రెండవది, బీజేపీ బాగా ఎక్స్పోజ్ చేసిన అంశం ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ జనాభా దరిదాపు గతంలోనే 71 యుద్ధం తర్వాతనే శరణార్థుల రూపంలో మనమే ఆహ్వానించినాం. ఏ దేశంలో అయినా ఉండేది అది. పక్క దేశాలు కష్టపడితే ప్రజలకు ఆతిథ్యం ఇచ్చేది. అట్లా ఆతిథ్యం ఇస్తే వాళ్ళ తర్వాత శరణార్థులు అయ్యారు. తర్వాత ఇప్పుడు వచ్చే వరకల్లా
ఆ మీనింగ్ మారిపోయి రోహింగ్యాలో లేకపోతే ఇంకోటో ఇన్ఫిల్ట్రేషన్కి వ్యతిరేకంగా ఇవాళ బాగా బీజేపీ ఎక్స్పోజ్ చేసింది. కాబట్టి ఈ రెండింటితోటి హిందూ పోలరైజేషన్ కావాల్సినటువంటి పునాదిని ఏర్పరచుకోగలిగింది. కానీ బెంగాల్లో ముస్లిం హిందూ పోలరైజేషన్ వస్తుందా? 70 ఏళ్ళు ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఉన్నటువంటి రాష్ట్రం, కాంగ్రెస్ కానీ టీఎంసీ కానీ లెఫ్ట్ కానీ ఇటువంటి పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి ప్రజలు ఇట్లా హిందూ ముస్లిం వర్సెస్ హిందూ అనేటువంటి పోలరైజేషన్ వస్తుందా అనేది నాకు డౌట్. వస్తే బీజేపీకి అడ్వాంటేజ్, రాకపోతే టీఎంసీకి అడ్వాంటేజ్. మరొక ఫ్యాక్టర్ ఏమిటంటే లెఫ్ట్ కాంగ్రెస్ ఓటింగ్ అట్లాగే అదే 3%, 4% దగ్గరే ఉంటే ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ వర్సెస్ మిగతా ఓటర్లంతా పోలరైజేషన్ ఉంది. కానీ అట్లా కాదు, లెఫ్ట్ కాంగ్రెస్ కు 5 నుంచి 10% పెరిగిద్ది అనుకుంటే మాత్రం బీజేపీ నష్టపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని సర్వేలేం బీజేపీ అని, కొన్ని సర్వేలేం టీఎంసీ అని చెప్పేసి చెప్తున్నాయి. కాబట్టి ఈ 3-4 ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే ఇన్ఫిల్ట్రేషన్ కానీ ఇటువంటివి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన దౌర్జన్యాలు ఇటువంటివి కూడా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అస్సాం పుదుచ్చేరి చర్చించాల్సిన పని లేదు, ఎందుకంటే అబ్సల్యూట్ గా ఆల్ సర్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ అండ్ ఎన్డీఏ. కాబట్టి తర్వాత తమిళనాడు విషయానికి వస్తే ఏఐడిఎంకే బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని నష్టపోతుంది అనుకుంటాను నేను. ఎందుకు నష్టపోతుందంటే పునాది పరంగానే సైద్ధాంతికనే పెరియార్ రామస్వామి కానీ లేకపోతే అనాదురై కానీ, ఆ తర్వాత కరుణానిధి కానీ, ఆ తర్వాత ఎంజి రామచంద్ర కానీ ఎవరైనా హేతువాద దృక్పథం కలిగినటువంటి పాలిటిక్స్ గా కట్టుబడి ఉన్నారు తమిళనాడులో. రెండు డిఎంకేలు అయినప్పటికీ కూడా వాళ్ళ సైద్ధాంతికంగా వాళ్ళ స్టాన్స్ మార్చుకోలే. ఏఐడిఎంకే అయినప్పటికీ కూడా సైద్ధాంతిక పునాది అదే. కాబట్టి ఇవాళ కొత్తగా ఏఐడిఎంకే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లో పొత్తు పెట్టుకున్నా, లేకపోతే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ పొత్తు పెట్టుకున్నా అది ఫేవరబుల్ గా మారేటువంటి పరిస్థితి అవ్వట్లేదు. ఆ తాత్వికతే యాంటీ బీజేపీ తాత్వికత ఉంది. దానికి తోడుగా ఇప్పుడు స్టాలిన్ మరొకటి ఈ ఎన్ఈపి 2020 విద్యా విధానం 2020 వచ్చినప్పుడు త్రిభాషా సూత్రాన్ని బాగా వ్యతిరేకించినటువంటి నెంబర్ 1 సీఎం స్టాలిన్. హిందీని మళ్ళీ త్రిభాషా సూత్రం అంటే హిందీ మనకు అవసరం లేదు, ఇంగ్లీష్ తమిళ్ చాలు, కాబట్టి తమిళ్ని అనగదొక్కటానికే హిందీ అంటున్నారని చెప్పేసి బాగా కల్టివేట్ చేశాడు తమిళనాడు వ్యాప్తంగా. దాంతో తర్వాత అందుకే బీజేపీ సిచ్యువేషన్ తమిళనాడులో ఎప్పుడు ఫేవరబుల్ గా లేదు. ఇప్పుడు ఏఐడిఎంకే కూడా ఫేవరబుల్ అయిన స్థితిలో వీళ్ళిద్దరి ఓటింగ్ టీవీకి షిఫ్ట్ అయి ఉంటుంది. ఒకసారి ఏదో యాక్సిస్ ఇండియా టీవీకే కూడా 100 సీట్లు రాబోతుంది అనడానికి కారణం ఇదే. ఏది ఖచ్చితంగా ఏఐడిఎంకే బీజేపీ ఓటింగ్ లో ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో ఇవాళ నేరెస్ట్ రైవల్ విజయ, తర్వాత అధికారం డిఎంకే ఉండే అవకాశం ఎక్కువ ఉందని ఎక్కువ సర్వే చెప్తున్నాయి. తర్వాత వాళ్ళ ఫ్రంట్ పటిష్టంగా ఉంది. తర్వాత ఆ సీట్ల పంపిణీలు కూడా పెద్ద విభేదాలు లేవు. తర్వాత ఇటు వామపక్షాలు, అటు కాంగ్రెస్, ఇటు ఇంకా చిన్న డిఎంకే గ్రూపులన్నీ కూడా డిఎంకే ఉన్నాయి. కాబట్టి సర్వే రిపోర్ట్స్ దరిదాపు వాస్తవానికి దగ్గరగా ఉండొచ్చు. నెంబర్ 1 పొజిషన్లో డిఎంకే, నెంబర్ 2 పొజిషన్లో విజయ్ ఉండొచ్చు. ఈ వీళ్ళ ఓటింగ్ ఎరోజన్ వచ్చింది అనేది నాకున్నటువంటి అంచనా తమిళనాడు విషయానికి వస్తే. ఇక కేరళ విషయానికి వస్తే కేరళ మొన్న పోయినసారి ఎల్డిఎఫ్ కు 90 సీట్లు వచ్చినా డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్ ఓన్లీ బిలో 2%, బిట్వీన్ 1 to 2%. అదవరకు ఎల్డిఎఫ్ మొదటిసారి వచ్చినప్పుడు 1% డిఫరెన్స్. కాబట్టి రెండు ఫ్రంట్ల మధ్య 1 to 2% డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి 10 ఏళ్ళు ఉన్నటువంటి విజయన్ ప్రభుత్వానికి యాంటీ ఇంకంబెన్స్ ఉంది అనేటువంటిది ఉంటే 5-6 సీట్లు యూడిఎఫ్ కి వ్యతిరేక రావచ్చు. అట్లా కాదు, విజయ పాలనలో విద్యకు, వైద్యానికి, తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇంపార్టెన్స్ పరిపాలించారంటే వీళ్ళే అధికారంలో ఉండొచ్చు 1-2 సీట్ల మెజారిటీ తోటి. కాబట్టి వాళ్ళ డిఫరెన్స్ 5-6 సీట్లు 1% ఓటింగ్ డిఫరెన్స్ ఉండేటువంటి అవకాశం కేరళ నడుస్తుంది. అయితే ఫైనల్ గా నా కన్క్లూజన్ ఓవరాల్ గా ఇండియన్ పాలిటిక్స్ మీద ఏ ఎఫెక్ట్ ఉంటుంది అన్నప్పుడు బెంగాల్ బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా అది పెద్ద లీప్ ఫార్వర్డ్ ఫర్ బీజేపీ, పెద్ద గంతే పాలిటిక్స్ లో. ఎందుకంటే ఎప్పుడు బీజేపీ పునాది లేని, అధికారం లేనటువంటి పార్టీ బెంగాల్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. అది ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంది, ప్రజలు కూడా ఆలోచించే అవకాశం కూడా ఉంది. అది ఖచ్చితంగా ఎన్డీఏకు ఫేవరబుల్ గా మారుతుంది. అట్లా కాదు టీఎంసీ గెలిస్తే కొత్తదనం ఏం లేదు, అది యథావిధంగా ఎన్డీ కూటమిలో ఉంది. ఆ తర్వాత
ప్రతిపక్షాలు ఇవాళ ప్రధానమంత్రి క్రేజ్ తగ్గిపోయింది, బెంగాల్ గెలవలేకపోయింది, అసలు మొత్తం పాలిటిక్స్ దీదీ వర్సెస్ మోడీ నడిచింది, మోడీ ఓడిపోయింది బెంగాల్లో, కాబట్టి దేశంలో ఓడిపోతాడని చెప్పేసి సహజంగానే ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇవాళ తమిళనాడు పెద్ద విచిత్రమే ఉండదు, కానీ కేరళ కమ్యూనిస్టులు ఓడిపోతే మాత్రం వామపక్షాలకు పెద్ద డిస్కరేజింగ్ సిచ్యువేషన్. వన్ ఆర్ అదర్ 3 గవర్నమెంట్లో ఏదో ఒకటి ఉంటుండేది, 3 ఉండేది, 2 ఉండేది. ఇప్పుడు కేరళ కూడా ఓడిపోతే 3 రాష్ట్రాలు లేనట్టే. కాబట్టి వామపక్షాలకు ఒక డిస్కరేజింగ్ సిచ్యువేషన్ మాత్రం క్రియేట్ అయి ఉంటది. వాళ్ళకి అది ఒక సైకలాజికల్ గా ఖచ్చితంగా క్యాడర్ మీదుగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇంక మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. దాదాపు మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. కేరళలో అటు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్య నువ్వనేనన్నట్టుగా వాతావరణం క్రియేట్ అయింది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో అటు ఎల్డిఎఫ్కు 60 స్థానాలు, అలాగే యూడిఎఫ్కు 65 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉన్న వాతావరణం. అలాగే అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. 41 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో కొంత లీడ్ అక్కడ కనిపిస్తోంది. సేమ్ పరిస్థితి పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏకే ఎడ్జ్ పోస్టల్ బ్యాలెట్లో కనిపిస్తోంది. మరి ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగుతుందా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ప్రధానంగా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగాయి. ఫాల్టా నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ ఎన్నిక రద్దు చేసింది. 21వ తారీఖున అక్కడ ఎన్నిక జరగబోతుంది. కాబట్టి 293 స్థానాల ఫలితాలు మాత్రమే ఈరోజు రాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా అత్యంత కీలకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ రంగంలో ఉన్నారు. పోటీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత, ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అవడానికి ఛాన్స్ ఉన్న శువేంద్రు అధికారి అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 2021లో మమతా బెనర్జీ 2 స్థానాల్లో పోటీ చేసిన నందిగ్రామ్లో మమతా బెనర్జీని శువేంద్రు అధికారి ఓడించారు. కాబట్టి మరి ఇప్పుడు అది రిపీట్ చేస్తారా లేదనేది మనం వేచి చూడాలి. మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం భవానీపూర్లో మమతా బెనర్జీ లీడ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అలాగే ఇక పుదుచ్చేరి, అస్సాంలో కొంత ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగానే ఉంది. బట్ కేరళలో పోస్టల్ బ్యాలెట్ వరకు తీసుకుంటే ఒక 5 సీట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఎల్డిఎఫ్కి, యూడిఎఫ్కి. మరి మెయిన్ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మరి ట్రెండ్ ఎలా చూపించబోతుంది అనేది మనం మరి కాసేపట్లో తేలబోతోంది. ఇక నగేష్ గారు, మరో కీలకమైన అంశం ఏంటంటే ఇందాక అందే సత్యం గారు చెప్పినట్టుగా బెంగాల్లో కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా మాతోనే ఉన్నారని ఇంకా తిరిగిలేని ఊపు వస్తుంది భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే 2014, 2019 ఎన్నికల్లో ఒక రకంగా తిరిగిలేని విజయాలు సాధించిన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అనుకోవచ్చు. బట్ 2024 ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా కొంత వెనకబడింది. తర్వాత నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వీళ్ళ సహకారంతో గవర్నమెంట్ని కొంత రిటైన్ చేసుకోగలిగింది. బట్ వేరే ఆ తర్వాత జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఈ ఎన్నికలకు దగ్గరలో, అంటే సాధారణ ఎన్నికలు జరిగిన ఇమీడియట్గా కొద్ది నెలల్లో జరిగాయి కాబట్టి ఆ ట్రెండ్స్ కొంచెం మీడియంగా చూపించాయి. ఇప్పుడు ఒక రకంగా మిడిల్లో ఉన్నాం. నెక్స్ట్ 2029 ఎన్నికలకి వీటికి కొంత ఒక మిడిల్ గ్యాప్స్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా భారతీయ జనతా పార్టీ ఉన్న మైనస్ కూడా పోతుంది, ఇంకా దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుందనేది మనకి అర్థమవుతుంది. ఒకవేళ మమతా బెనర్జీ కనుక గెలిస్తే ఇండీ కూటమికి లీడ్ పాయింట్గా మిగతా పార్టీలు ఆలోచన చేసే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం రాహుల్ గాంధీ మీద కొందరు అసంతృప్తి వ్యక్తం చేయటం, కొంత గ్యాప్స్ ఉండటము, తర్వాత పొందిక చాలా విషయాల్లో కలవకపోవటం, ఈ రెండింటి విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు మమతా బెనర్జీ ఒకవేళ గెలిస్తే, టీఎంసీ గెలిస్తే ఇండియాలో చాలా మార్పులు ఉంటాయి. ఇండియా అలయన్స్లో ఎట్లాగంటే ఇప్పుడు ఆవిడకే ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది ఇండియా అలయన్స్లో రాహుల్ గాంధీ కన్నా. ఎందుకైతే వెస్ట్ బెంగాల్ 3rd లార్జెస్ట్ స్టేట్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత వెస్ట్ బెంగాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్. సో ఆవిడకి చాలా ప్రాముఖ్యత వస్తుంది. ఎందుకైతే ఆవిడ అసలు ఒక మోడల్ ఆఫ్ ఏది మోదీని అపోజ్ చేయడానికి ఆవిడ ఒక మోడల్, ఒక స్ట్రీట్ ఫైటర్గా ఆవిడ తయారైంది. అది ఇంక ఎవరు ఆ లెవెల్లో ధర్నాలు కానీ ప్రొటెస్టులు కానీ డైరెక్ట్ టేక్ ఆన్ చేయడానికి కానీ చేయటం లేదు. సో ఇదే ఒకవేళ బీజేపీ గెలిచిందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈస్టర్న్ ఇండియాలో వాళ్ళకి ఏంటంటే
ప్రాధాన్యత వచ్చేస్తుంది. బీహార్ వాళ్ళ చేతిలో వచ్చేసింది, అస్సాం వాళ్ళ చేతిలో వచ్చేసింది, బెంగాల్ వచ్చేస్తే ఒరిస్సా వాళ్ళ చేతిలో ఒరిస్సా ఉంది. సో ఇది ఒక చాలా ఇంకా అంటే మొత్తం ఏదైతే హిందీ బెల్ట్, ఆ హిందీ బెల్ట్కి అనుబంధం ఉన్న తూర్పు భారతం ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి, ఇంకా వాళ్ళకి బీజేపీకి ఇంకా తిరుగులేదు. వాళ్ళకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది బెంగాల్ గెలుస్తాను. ఇండియా అలయన్స్కి అయితే అడ్వాంటేజ్ తప్పకుండా ఉంటుంది. కానీ ఏమిటంటే ఎంత మట్టుకు వీళ్ళందరూ కాంప్రమైజ్ కాగలరు దీదీతోటి అనేది క్వశ్చన్. ఆవిడ ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇది కాంగ్రెస్కి మొన్న క్యాంపెయిన్లో ఏమిటంటే రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా దీదీని విమర్శించారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం లేదు, అకౌంటబిలిటీ లేదు, ఏమీ లేదు అనేది. సో ఆవిడ ఏమిటంటే వీటికి అన్నిటికీ రికన్సైల్ అయ్యి మళ్ళీ అఫ్కోర్స్ పాలిటీషియన్స్ ఇదంతా రికన్సైల్ అవుతారు అనుకోండి, దాంట్లో అనుమానం లేదు. ఈవిడ రికన్సైల్ అయ్యి ఆ స్పేస్ని రాహుల్ గాంధీకి ఏదైతే ఉందో లీడర్షిప్ ఆఫ్ ఇండియా అలయన్స్ అది కన్సిడర్ చేస్తే అదొక ఎత్తు, లేదా నేనే లీడర్గా ఉన్నానంటే వేరే ఎత్తు. ఓకే, కానీ ఆ పరిణామానికి ఛాన్స్ ఉంది. సో ఆవిడకి ఏమిటంటే ఆవిడకి అంబిషన్ ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ కావాలని. ఆవిడ మొన్న అంటే ఇది నేను అంటలేదు, ఆవిడ ఏమందంటే ప్రస్తుతం బెంగాల్ నెక్స్ట్ ఢిల్లీ అంది. సో దాని ఉద్దేశం ఏంటి ఆవిడది ఢిల్లీకి వెళ్ళాలని. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది ఆవిడకి ఏమిటంటే ఎంతైనాను ఆవిడ రీజనల్ లీడరే. రెండోది ఏంటంటే ఆవిడ బెంగాలీ ఎంత మట్టుకు ఆవిడ పట్టుకుని క్యాంపెయిన్ చేసిందంటే మరి వేరే చోట్ల యాక్సెప్ట్ చేస్తారా? ఒక 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 ప్రాంతాన్ని, ఒక భాషని పట్టుకుని ఇది చేస్తే ఇప్పుడు డిఎంకేకి అదే ప్రాబ్లం ఉంది. మహారాష్ట్రలో కూడా చాలా అక్కడ మరాఠీ ఫీలింగ్ స్ట్రాంగ్ ఉంది. ఈ లీడర్స్కి అందరికీ ఆ ప్రాబ్లం డెఫినెట్గా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే హిందీ స్పీకింగ్ ఏరియాస్లో అంతగా లేదు. రైట్, మనం అప్డేట్స్ చూస్తున్నాం. అస్సాంలో ఎన్డీఏ 54 స్థానాల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత దాదాపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అస్సాంలో నిజమవుతున్నాయి. పుదుచ్చేరిలో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇక కేరళంలో కూడా దాదాపు అదే ట్రెండ్ కనిపిస్తున్నా అటు యూడీఎఫ్కి ఎల్డీఎఫ్కి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అలాగే భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. 8:30 తర్వాత ఇంకా పూర్తిస్థాయి ట్రెండ్స్ 1 by 1 ఇంకా రాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన మోర్ అప్డేట్స్ నేను ఒక స్మాల్ బ్రేక్ తర్వాత మీ ముందుకు రాబోతున్నాను.